హరీష్ ది బెస్ట్ అకాడమీ. రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల విలువైన APPSC గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఇప్పుడు 1,499 రూపాయలు మాత్రమే. 2,000 రూపాయల విలువైన గ్రూప్ 4 పేపర్ 2 ఇప్పుడు 499 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల విలువైన గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయల విలువైన SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ సబ్జెక్ట్ 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 25 నుండి జనవరి 28 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. మీరు హరీష్ అకాడమీ యాప్ లో టెస్టులు ఉచితంగా రాసుకోవచ్చు. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం, పెరూ దేశం ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. పెరూ దేశం ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం, సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం పెరూ దేశం. ఈరోజు ఏ టాపిక్తో వార్తలు నిలిచింది? ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ. తెలుగులో ఏమంటామంటే పర్యావరణ అత్యవసర పరిస్థితి అంటాం. పర్యావరణ అత్యవసర పరిస్థితి. సో 2022 సంవత్సరం జనవరి మాసంలో పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? రానున్న పోటీ పరీక్షలో పెరూ దేశం అని గుర్తుంచుకోండి. అసలు పర్యావరణ అత్యవసర పరిస్థితి, ఈ సమస్యకు కారణం ఏంటి? ఆ కారణాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అది ఎప్పుడు అంటే గడిచిన జనవరి 17వ తేదీ 2022 లాస్ట్ మండే జనవరి 17వ తేదీన మీకు ఒక అగ్నిపర్వత విస్ఫోటనం గురించి చెప్పడం జరిగింది. అగ్నిపర్వతం విస్ఫోటనం అంటున్నాను. అప్పుడు ఏం చెప్పాను? ఒక సెంటెన్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలవడం చుట్టుపక్కల ప్రాంతాలు మరియు దేశాలకే ప్రమాదకరంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతం అని చెప్పాను. ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకొని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. హుంగా టోంగా హుంగా హా అపై గుర్తుంచుకోండి. లాస్ట్ జనవరి 17 రోజున ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి చెప్పాను. అప్పుడు ఒక సెంటెన్స్ కూడా చెప్పాను. ఒక అగ్నిపర్వతం బద్దలవడం చుట్టుపక్కల దేశాలకే సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతం అన్నాను. హుంగా టోంగా హుంగా హా అపై ఎక్కడ ఉంది అంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగా దేశానికి సంబంధించిన ఒక అగ్నిపర్వతం. సౌత్ పసిఫిక్ ఓషన్ లోని ఒక అగ్నిపర్వతం. సౌత్ పసిఫిక్ ఓషన్ లోని ఒక అగ్నిపర్వతం అంటున్నాను. అంటే సముద్ర గర్భంలోని ఒక అగ్నిపర్వతం బద్దలైంది. అదే హుంగా టోంగా హుంగా హా అపై. ఈ అగ్నిపర్వతం బద్దలైన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు, అగ్రదేశం సైతం, ప్రపంచ అగ్రగామి దేశం ఏంటి? అమెరికా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, టెక్నాలజీ పరంగా ప్రపంచానికి దిగ్గజం దేశం ఏంటి? జపాన్. ఇలాంటి ప్రముఖ దేశాలు కూడా ఈ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా అక్కడ ఆయా దేశాల్లో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశాయని చెప్పాను. ఆ వేవ్స్ ఏవైతే ఉంటాయో, అగ్నిపర్వతం దారుణంగా విస్ఫోటనం, సో వాల్కనో ఎరప్షన్ జరిగేసరికి సముద్ర గర్భంలో పేలింది కదా, ఈ ఫ్రీక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, తరంగాలు ఏవైతే ఉంటాయో, పెరూ దేశాన్ని కూడా తాకడం జరిగింది. పెరూ దేశ రాజధాని ఏంటి? లీమా గుర్తుంచుకోండి. లీమా ఏ దేశ రాజధాని అంటే పెరూ దేశ రాజధాని. సో లీమాలో ఆయిల్ ట్యాంకర్స్ కానివ్వండి, ఆయిల్ స్టోరేజ్ యూనిట్స్ కానివ్వండి, వాటిపైన కూడా దారుణ ప్రభావాన్ని చూపించింది ఈ అగ్నిపర్వత విస్ఫోటనం. ఎట్ ద సేమ్ టైం సో పెద్ద షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేసే షిప్స్ అన్ని కూడా ప్రమాదపు టంచునే నిలబడ్డాయి. అలా ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏం లేదు, సముద్రంలోని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పైన చాలా దట్టమైన ఒక లేయర్ రూపంలో, మనం తెలుగులో అట్టు అంటాం, సో దట్టమైన లేయర్ లాగా ఆ ఆయిల్ మొత్తం కూడా తేలుతుంది. ఆయిల్ యొక్క న్యాచురాలిటీ ఏంటి? వాటర్ పైన తేలియాడుతుంది. సో అలా సముద్రంలోని నీరు ఏదైతుందో ఆ నీటి పైన దట్టమైన ఒక లేయర్ లాగా
ఆయిల్ మొత్తం పేరుకుపోయింది అనుకోండి, ఆయిల్ స్పిల్లింగ్ అంటాం. ఆ ఆయిల్ స్పిల్ జరిగితే ప్రమాదం ఏంటంటే ఇది ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం, పర్యావరణ సమస్య. ఇక్కడ ఉండే సముద్ర గర్భంలో ఉండే జంతువుల పైన ఇది చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. ఈ సముద్రంలో నివసించే జంతువులు, జీవరాశులు అన్ని కూడా చచ్చిపోతాయి. అక్కడ దాదాపు 100ల కొద్ది పక్షులు, జీవరాశులు, సముద్ర గర్భ జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పెరు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో నిన్నటి రోజున పెరు దేశంలో మొత్తం కూడా ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నామని చెప్పారు. కారణం గుర్తుంచుకోండి, ఎక్కడో పేలిన ఒక అగ్నిపర్వతం, అక్కడ జనరేట్ అయిన ఫ్రీక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో పెరు రాజధానిని రీచ్ అవ్వడం జరిగింది. అక్కడ ఉండే ఆయిల్ ఏదైతే ఉంటుందో సముద్రం పైన మొత్తం కూడా పేరుకుపోయింది. అలా ఒక సమస్యతో ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అంటే పర్యావరణ సంరక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కొన్ని టాపిక్స్ ని మీరు లింక్ చేసుకోండి. ఇలాంటి విపత్తు ఆయిల్ స్పిల్ సంబంధిత అంశంతో చాలాసార్లు చాలా ప్రాంతాల్లో వార్తలు ఇచ్చాయి. ఎగ్జాంపుల్ సీ ఆఫ్ మర్మరా ఇటీవల మెరైన్ మ్యూసిలేజ్ లేదా మెరైన్ పొల్యూషన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ఒక సముద్రం సీ అంటున్నాను. సీ ఆఫ్ మర్మరా ఏ దేశాన్ని ఆనుకొని ఉండే సముద్రం అంటే టర్కీని ఆనుకొని ఉండే ఒక సముద్రం సీ ఆఫ్ మర్మరా. సేమ్ ఇదే మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత దట్టమైన పొల్యూషన్ పేరుకుపోయి వార్తలు ఇచ్చింది. ఇలాంటివి సముద్రం వార్తలు ఇచ్చినప్పుడు ఇలాంటివి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఆయిల్ స్పిల్లింగ్ అంటున్నాను. ఆయిల్ స్పిల్లింగ్ కూడా ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించాలి, ఆయిల్ స్పిల్లింగ్ కూడా ట్యాకిల్ చేయాలని చెప్పేసి ఇటీవల ఐఐటీలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల కాలంలో మనకు బార్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బార్క్ సంస్థ అంటాం, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ ని కూడా జనరేట్ చేశారు. సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్, ఫోబిక్ అంటే వాటర్ ని ఏదైతే వికర్షించుకుంటూ ఆయిల్ ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు, అలా ఆయిల్ ని అబ్జర్వ్ చేసే సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ ని జనరేట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ బార్క్ వార్తలు ఇచ్చింది ఆ టాపిక్ ని. అండ్ ఇటీవల కొన్ని ఐఐటీలు కూడా సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ వార్తలు ఇచ్చాయి. వాటిని ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. ఆయిల్ స్పిల్లింగ్ సంబంధిత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పెరు దేశంలో ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ అనే అంశం ఈరోజు ఫస్ట్ టాపిక్. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి మీరు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పెరు దేశం వార్తలు వచ్చింది కాబట్టి పెరు దేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాచు పిచ్చు అనే ఒక అద్భుతమైన ప్రాంతం. మాచు పిచ్చు గురించి గడిచిన సెప్టెంబర్ మాసంలో మనం డిస్కస్ చేసాం. ప్రపంచంలోని మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ రీజన్ గా ఇటీవల యునెస్కో చే గుర్తింపు పొంది వార్తలు ఇచ్చిన మాచు పిచ్చు ప్రత్యేక ఆకర్షణ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే పెరు దేశంలో ఉంటుంది. వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. ఒక టాపిక్ వచ్చినప్పుడు మల్టిపుల్ యాంగిల్స్ లో లింకింగ్ అనేది ఏర్పాటు చేసుకోండి, ఈజీగా మీకు టాపిక్ గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి రక్షణ రంగ దిగుమతి అనే అంశం వార్తలు ఇచ్చింది. రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి రక్షణ రంగ దిగుమతి అంటున్నాను. ఇటీవల కాలంలో ఈ టాపిక్ తరచు మనం చూస్తున్నాం. ఇక్కడ వార్తలు నిలిచింది ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఆర్మర్డ్ వెపన్, ఒక గన్ అని గుర్తుంచుకోండి, సింగిల్ షాట్ వెపన్. అదేంటంటే ఒక ప్రత్యేకమైన పేలుడు, పేలుడు కోసం ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ఆయుధం. దాని పేరు ఏంటంటే స్వీడిష్ యాంటీ ఆర్మర్ వెపన్. యాంటీ ఆర్మర్ వెపన్. యాంటీ అంటే దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? శత్రు ప్రాంతాలు లేదా శత్రువులకు సంబంధించిన వాహనాలు కానివ్వండి, శత్రు దేశాలకి శత్రువులకి సంబంధించిన విమానాలను కానివ్వండి, వారికి సంబంధించి ఎలాంటి వ్యవస్థనైనా కూడా పేల్చడానికి సింగిల్ షాట్ సిస్టమ్ అంటున్నాను. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 84 mm దీని యొక్క బ్యారెల్ సైజ్ ఉంటుంది. ఇది ఒక పర్సన్ ఈజీగా ఒక పర్సన్ దీన్ని క్యాచ్ చేసేసి దాన్ని పట్టుకొని సింగిల్ షాట్ ఒకసారి క్లిక్ చేసామనుకోండి, ఇందులో నుండి ఒక పేలుడు పదార్థం అయితే ఒక బాంబు వెళ్తుంది సింపుల్గా. అదేం చేస్తుంది? శత్రువులకి సంబంధించి యుద్ధ ట్యాంకులు కానివ్వండి, హెలికాప్టర్లు కానివ్వండి, విమానాలు కానివ్వండి, వాటిని మొత్తం కూడా పేల్చి పారేస్తుంది. అటువంటి అధునాతనమైన ఆర్మర్ వెపన్, యాంటీ ఆర్మర్ వెపన్. దీన్ని 84 వెపన్ అని కూడా అంటారు. 84 వెపన్ లేదా యాంటీ ఆర్మర్ వెపన్ ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకొని ఉన్నామంటే స్వీడన్ దేశం నుండి మనం దిగుమతి చేసుకొని ఉన్న యాంటీ ఆర్మర్ వెపన్ మన రక్షణ రంగంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందించడానికి దీన్ని ఇస్తామని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి అధునాతనమైన సింగిల్ షాట్ వెపన్, పర్సన్ పేల్చే ఒక ప్రత్యేకమైన వెపన్, ఒక ఆయుధము యాంటీ ఆర్మర్ వెపన్ లేదా 84 వెపన్. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే
స్వీడిష్ డిఫెన్స్ సంస్థ, స్వీడన్ సంబంధించిన ఒక డిఫెన్స్ సంస్థ సాబ్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ పేరు కూడా యాడ్ చేసుకోండి, సాబ్ అనే ఒక సంస్థ తయారు చేసే యాంటీ ఆర్మర్ వెపన్ ని మన భారతదేశంలో త్రివిధ దళాల్లో 2 వింగ్స్, ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళము అండ్ ఇండియన్ ఆర్మీ, సరిహద్దు వెంట కంటికి రెప్పలా మనల్ని కాపాడే సైనికులు ఎవరైతే ఉంటారో వారికి దీన్ని ఇస్తారన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ టాపిక్ న్యూస్లో ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఇలాంటి దిగుమతులు, రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ C-295 విమానాలు, యుద్ధ విమానాలు అనగానే మనకు స్పెయిన్ దేశం గుర్తుకు రావాలి. స్పెయిన్ నుండి దిగుమతి చేసుకున్న C-295 ఒప్పందం కానివ్వండి. అండ్ S-400 మిసైల్ సిస్టమ్, S-400 మిసైల్ సిస్టమ్ ఎక్కడి నుండి? రష్యా నుండి మనం దిగుమతి చేసుకోవడానికి ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల పొసిడాన్ 8I యుద్ధ విమానం, P-8I అంటాం, పొసిడాన్ 8I ప్రస్తుతం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీ, భారత నావికా దళంలో సేవలు అందిస్తున్న P-8Iని మనం ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నామంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇక్కడ వెపన్స్ అంటున్నాను, నెగేవ్ లైట్ మిషన్ గన్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ అత్యంత తేలికపాటి తుపాకులు ఎక్కడ మనం దిగుమతి చేసుకున్నాం? ఇజ్రాయిల్ దేశం నుండి. ఇజ్రాయిల్ అంటేనే సో రక్షణ రంగం ప్రకారంగా చూస్తే చాలా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దేశం. అలా ఇజ్రాయెల్ నుండి మనం డ్రోన్లను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. హెరాన్ డ్రోన్లను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం అంటే మనం ఇజ్రాయెల్ నుండి. అండ్ ఇటీవల కాలంలో స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్లు లేదా స్కై స్ట్రైకర్ని ఎక్కడ నుండి దిగుమతి చేసుకుంటామంటే ఇజ్రాయెల్ నుండి. వీటిని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో అపాచీ చినూక్ హెలికాప్టర్లను ఏ దేశంలో మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సుఖోయ్ యుద్ధ విమానాలు అనగానే రష్యా నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం దిగుమతి చేసుకున్నవి ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ రఫేల్ యుద్ధ విమానాలు, రఫేల్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో. అండ్ మిసైల్ క్షిపణి వ్యవస్థకు వస్తే హర్పూన్ మిసైల్స్ ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటామంటే అమెరికా నుండి. అండ్ MH-60 రోమియో హెలికాప్టర్స్ అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అలా ఈ రక్షణ రంగ దిగుమతులన్నింటినీ కూడా ఒక చార్ట్ రూపంలో మీరు లింక్ చేసుకోండి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుండి ఇవన్నీ వార్తలు ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు వార్తలు ఇచ్చి మీకు ఇవన్నీ కూడా లింకింగ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో రక్షణ రంగానికి సంబంధించి ప్రస్తుతం రక్షణ పరమైన అత్యవసర పరిస్థితిలో ఉంది యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్లు కలిస్తేనే యుఏఈ. ఇటీవల యుఏఈలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. హౌతీ రెబెల్స్ అంటారు. హౌతీ రెబెల్స్ ఏం చేశారంటే డ్రోన్లను ఉపయోగించి కొన్ని ప్రాంతాలను పేల్చేస్తున్నారు. అలా అమాయకులైన ప్రజలు కూడా చనిపోయారు. హౌతీలో ప్రస్తుతం ఏర్పడ్డ ఒక క్రైసిస్, ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డ్రోన్లు ఏవైతే ఉంటాయో డ్రోన్లను ఉపయోగించి తీవ్రవాద సంస్థలు, కొన్ని అల్లరి మూకలు ఎవరైతే ఉంటారో వారి డ్రోన్లను వారి యొక్క దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రోన్లను నడుపుతున్నారని చెప్పేసి డ్రోన్ల పైన ఆంక్షలను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ ప్రభుత్వం ఏదంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డ్రోన్ల పైన ఆంక్షలు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అన్ని రకాల స్పోర్ట్స్ పర్పస్లో ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్ల పైన కూడా నిషేధాజ్ఞలు విధించింది సో యుఏఈ ప్రభుత్వం. సేమ్ ఇలాంటి నిషేధాజ్ఞలు అనేవి లాస్ట్ ఇయర్ మనం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన జరిగిన డ్రోన్ దాడి అని చెప్పాను కదా. అప్పుడు శ్రీనగర్లో కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పైన నిషేధాజ్ఞలు. ప్రస్తుతం డ్రోన్లు అనేవి మంచి కోసం ఉపయోగపడుతున్నాయి, రక్షణ రంగంలో మంచి కోసం. ఎట్ ద సేమ్ టైం రక్షణ రంగానికి సమస్యగా చాలా ఛాలెంజ్లు కూడా వేస్తున్నాయి, సవాళ్ళు కూడా విసురుతున్నాయి. అలాంటి డ్రోన్లకు సంబంధించి ఏ అంశానైనా మీరు లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ భారత ప్రభుత్వం కూడా నిన్నటి రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అగ్రికల్చర్లో డ్రోన్ల యొక్క వినియోగం పైన ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలి, అగ్రికల్చర్ మొత్తాన్ని కూడా సాంకేతికంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి డ్రోన్ల వినియోగం అగ్రికల్చర్ వ్యవసాయంలో అని చెప్పేసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ డ్రోన్ వ్యవస్థకి సంబంధించి యాంటీ డ్రోన్ సిస్టమ్కి సంబంధించి DRDO కానివ్వండి, ఇటీవల గ్రీనీ రోబోటిక్స్ వారు డ్రోన్లకి సంబంధించి తీసుకొచ్చిన పరిష్కారం ఏంటి, సో డ్రోన్లకి సంబంధించి ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ సిస్టమ్, ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. భారత ప్రభుత్వం డ్రోన్లకి సంబంధించి సులభతర అనుమతుల కోసం గరుడ్ అనే ఒక పోర్టల్ని కూడా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఆథరైజేషన్ అండ్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్, వీటన్నిటి లింక్ చేస్తూ చూడండి.
అండ్ నెక్స్ట్ కుకుంబర్ అండ్ గెర్కిన్స్, కుకుంబర్ అండ్ గెర్కిన్. సో కుకుంబర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, విదేశాల్లో గెర్కిన్స్ అంటారు. సో కుకుంబర్స్ దోసకాయల గురించి కూడా మనం చాలా టాపిక్స్ చూసాం ఇటీవల కాలంలో. నాగా కుకుంబర్, నాగాలాండ్లో పండించే స్వీట్ కుకుంబర్ ఏదైతే ఉంటుందో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ గడిచిన నవంబర్ మాసంలో వార్తలు ఇచ్చింది. సో అలాంటివి. సో ఇక్కడ కుకుంబర్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో పండుతున్న దోసకాయలు కుకుంబర్స్ విదేశాలకు ఎగుమతి అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వ్యవసాయ ఆహార ఉత్పత్తులను భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఒక సంస్థ పేరును మనం తరచూ డిస్కస్ చేస్తాం. ఆ సంస్థ పేరేంటి? అపెడా గుర్తుంచుకోండి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో అపెడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు లేదా అపెడా సంస్థ ఏం చెప్పిందంటే గడిచిన సంవత్సరంలో కుకుంబర్ ఎగుమతి అంటే మన నుండి చేసేది ఎగుమతి, మన అవసరాలు తీర్చుకోవడానికి చేసేది దిగుమతి విదేశాల నుండి. సో ఎగుమతి అంటే విదేశాల్లో మన కుకుంబర్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అనేది పెరిగింది. గడిచిన సంవత్సరంలో $200 మిలియన్ కుకుంబర్ని ఎగుమతి చేయడం జరిగింది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు నిన్నటి రోజున ప్రకటించారు. సో అలా అత్యధికంగా యుఎస్కి, ఫ్రాన్స్కి, ఇటలీకి కూడా మన కుకుంబర్, మన దోసకాయలు చేరుతున్నాయని చెప్పేసి కుకుంబర్కి సంబంధించి ఒక సూపర్లేటివ్ వర్డ్ని యాడ్ చేసుకోండి. ప్రపంచ కుకుంబర్ దోసకాయల ఎగుమతిలో ఫస్ట్ ప్లేస్లో భారతదేశం ఉంది. ఇంత మొత్తంలో భారతదేశం ఎగుమతి చేసే దోసకాయలు అసలు ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఎగుమతి చేయదని చెప్పేసి ఒక అంశాన్ని కూడా ప్రకటించారు. సో వరల్డ్స్ టాప్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కుకుంబర్ అనగానే ఇండియా గుర్తుకు రావాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో అపెడా ఎగుమతి చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి అవన్నీ కూడా ఒకసారి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ సో ఒక ప్లాస్టిక్ పార్క్ సంబంధిత అంశం వార్తలు ఇచ్చింది. ప్లాస్టిక్ పార్క్ ఎక్కడ ఏర్పాటైందంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఎక్కడ అంటే గంజిమట్ అనే ఒక ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే మంగళూరు పరిధిలో ఉంటుంది. మంగళూరు టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్. మంగళూరు పరిధిలోని గంజిమట్ వద్ద ఒక పెద్ద ప్లాస్టిక్ పార్క్ ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని 50-50 రేషియోలో నిర్మించబోతున్నారు. 50-50 రేషియో అంటే కేంద్ర ప్రభుత్వం 50% ఖర్చు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు చేసి ఒక ప్లాస్టిక్ పార్క్, దేశంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం దీని యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతుంది? ఎస్టిమేటెడ్ వాల్యూ అంటే 62 crores. అందులో 50-50%. సో 50% కేంద్రం, 50% కన్సర్న్ స్టేట్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సంబంధించి పాలీప్రొపిలిన్ ఏదైతే ఉంటాయో పాలీప్రొపిలిన్ యూనిట్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ప్లాస్టిక్ రా మెటీరియల్ని తయారు చేసే ప్రత్యేకమైన కేంద్రాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్కి సంబంధించింది కాదు. సో ప్లాస్టిక్ రీసైక్లింగ్ వేరు, ప్లాస్టిక్ కావాల్సిన రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయడం వేరు. సో భారత ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ఆధారంగా పాలీప్రొపిలిన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పాలీప్రొపిలిన్ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అండ్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? సో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం అన్నాను. ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కేటాయించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం. దేశంలోనే అతిపెద్ద టాయ్ క్లస్టర్, కొప్పల్ టాయ్ క్లస్టర్ గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ నిన్నటి క్లాస్లో కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి యూనిట్స్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి యూనిట్ అని చెప్పాను. ఏవిజిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి. అండ్ ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉంటే ఆ పథకాల పట్ల ప్రజల స్పందన తెలుసుకోవాలని చెప్పేసి జనసేవక ప్రభుత్వ పథకాలు, జనస్పందన ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకునే ఒక ప్రత్యేక అంశాన్ని మనం డిస్కస్ చేశాం. ఇలాంటి అంశాలతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రత్యేక ప్రోత్సహిస్తున్న కర్ణాటక రాష్ట్రం. సో కర్ణాటక రాష్ట్రం సంబంధించి అన్ని టాపిక్స్ ఇక్కడ లింక్ చేసుకోండి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం R&D పాలసీ, ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఒక నివేదిక వార్తలు ఇచ్చింది. నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, మరియు రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అమెరికా కొలరాడో వేదికగా పనిచేస్తుంది. సో ఈ రెండు సంస్థలు అంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు,
ఎవరి నుండి సహకారం తీసుకున్నారంటే రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ నుండి. సో ఈ నివేదిక పేరు ఏంటంటే బ్యాంకింగ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, ఇండియాకి సంబంధించి. బ్యాంకింగ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది భారత ప్రభుత్వం, ప్రాధాన్యత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి, చేయూతనిస్తున్నాయి, సబ్సిడీలు కూడా అమలు చేస్తున్నాయి. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్లో ప్రియారిటీగా గుర్తించండి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారుల కోసం రుణాలను మంజూరు చేసే ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయండి అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్, కొన్ని సూచనలు ఇచ్చే ఒక ప్రత్యేక నివేదిక. సో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం కూడా పెరుగుతోంది. భారతదేశంలోని చాలా ప్రాంతాల వార్తలు ఇచ్చాయి. ముఖ్యంగా కెవాడియా, గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఆ ప్రాంతం చుట్టూ కూడా నక్లెస్ రోడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కొన్ని రాష్ట్రాలు గో గ్రీన్ ఇనిషియేటివ్తో గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగం పెంచుతుంది, బస్సులను కూడా ప్రారంభించారు. లాస్ట్ వీక్ మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఇటీవల స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ప్రారంభించేసి ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక సబ్సిడీలు ఇస్తోంది, అవగాహన కల్పిస్తోంది. చాలా రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చాలా రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని విడుదల చేస్తున్నాయి. అలా పాలసీని విడుదల చేయడంతో పాటు భారతదేశంలో బ్యాంకింగ్ రంగం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, వీటిని ప్రియారిటీగా చూడాలి. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకుంటారో వారికి సులభతర రుణాలు ఇస్తేనే కదా ఆటోమేటిక్గా ప్రజలకు డబ్బులు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తారని చెప్పేసి సూచనలు ఇచ్చే ఒక నివేదికను గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు. ఎవరి సహకారం తీసుకున్నారంటే రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఒక ఐఐటి వార్తలు నిలిచింది. ఐఐటి గౌహతి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఐఐటి గౌహతి గుర్తుకు రావాలి. చాలాసార్లు ఈ పాయింట్ మీకు రిపీట్ చేస్తున్నాను. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఈ ఛార్జింగ్ ఉంటుంది కదా, అదేంటంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన టెక్నాలజీ, ఖర్చుతో కూడిన టెక్నాలజీ. సో ఎలక్ట్రిక్ వెహికల్లో ఆఫ్ బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది ఉండడానికి అవకాశం ఏ రకంగా ఉంటుంది, ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ యొక్క ఉద్దేశం ఏ రకంగా ఉంటుంది. ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేటిక్గా ఇందులో ఉండే ఇంజన్ ఏదైతే ఉంటుందో తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసామనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ ధర కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు, ఐఐటి భువనేశ్వర్ శాస్త్రవేత్తలతో కలిసి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఆ ఛార్జింగ్ సంబంధించి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ పైన ప్రత్యేక అధ్యయనం చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని గనక పోటీ పరీక్షల్లో అడిగారు అనుకోండి, బ్లైండ్లీ యూ కెన్ ఫాలో, దట్ ఈస్ ద ఐఐటి గౌహతి అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల ఐఐటీలకు సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా, ఐఐటి హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, అండ్ ఐఐటి మద్రాస్ ఇటీవల వార్తలు నిలిచింది, దేశంలోనే మొట్టమొదటి కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా ఒక హౌస్. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్ చైర్ అనగానే ఐఐటి మద్రాస్ గుర్తుకు రావాలి, నియో బోల్ట్ అని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి బాంబే కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. యాంటీ హేల్గన్ కానివ్వండి, నానో స్నిఫర్ కానివ్వండి, ఐఐటి కాన్పూర్ టచ్ సెన్సిటివ్ వాచ్ అనే అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు కూడా ఇటీవల తరచూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ పేజ్ బ్యాక్ చెప్పాను, ఐఐటి మండి శాస్త్రవేత్తలు రోడోడెండ్రాన్ అర్బోరియం అనే ఒక ప్లాంట్, బురాన్ష్ అనే ఒక ప్లాంట్, హిమాలయన్ ప్లాంట్ లో ఫైటో కెమికల్స్ ఉంటాయి, కరోనా వైరస్ పైన అద్భుతంగా ఫలితాన్ని చూపిస్తుందని చెప్పాను. ఇలాంటి అంశాలు, వీటితో పాటు ఐఐటి గౌహతి అండ్ ఐఐటి కాన్పూర్, ఇవన్నీ కూడా ఐఐటి ఢిల్లీ తరచూ వార్తలు ఇస్తాం. సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ కానివ్వండి, ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించి కూడా ప్రత్యేకమైన టెస్ట్ కిట్ ని రూపొందిస్తూ వార్తలు ఇచ్చింది ఐఐటి ఢిల్లీ. ఇలాంటివన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ బాలికా దినోత్సవం రోజున చోటు చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఈరోజు వార్తలు నిలిచాయి. జాతీయ బాలికా దినోత్సవం అంటే నిన్నటి రోజున దేశవ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు న్యూస్లో నిలిచాయి. అదేంటంటే ఫస్ట్, యాక్చువల్గా జనవరి 24 ఒక ఇంపార్టెంట్ డే, ఇంపార్టెన్స్ ఉన్న డే. ప్రతి ఏటా కూడా జనవరి 24వ తేదీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం దేశవ్యాప్తంగా కూడా, జాతీయ బాలికా దినోత్సవంగా మనం చూడడం జరుగుతుంది. జాతీయ బాలికా దినోత్సవం ప్రతి ఏటా కూడా ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి 24వ తేదీన జరుపుకుంటాం. సో అలా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం అధికారికంగా
గుర్తింపునిచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ చూస్తామంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మినిస్టర్గా ఈ మినిస్ట్రీకి సంబంధించి డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? స్మృతి జుబిన్ ఇరానీ గారు. సో ఈ మినిస్ట్రీ అని గుర్తుంచుకోండి. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక తేదీని గుర్తించడం జరిగింది. సో ఏదైనా తేదీ ఒక ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం వార్తలు ఇచ్చింది అంటే ఆ తేదీకి సంబంధించి థీమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ థీమ్ ఏంటంటే జాతీయ బాలికా దినోత్సవం 2022 థీమ్ ఏంటంటే చేంజింగ్ కోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ప్రత్యేక ఇతివృత్తంతో ఈ సంవత్సరం నేషనల్ గర్ల్ చైల్డ్ డేని మనం దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో చాలా వరకు కూడా అవగాహన కల్పిస్తారు. కొన్ని ఇంపార్టెంట్ డేస్ యొక్క ప్రత్యేకత ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పర్టికులర్ విషయాలపైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం. ఇక్కడ లింగ నిష్పత్తి పైన ప్రత్యేక అవగాహన కల్పిస్తారు సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ సో జాతీయ బాలికా దినోత్సవం రోజున ఇంకొక మంత్రిత్వ శాఖ నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చూడడం జరిగింది. దేశంలోని కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ 50 ప్లేసెస్లో, ఆ 50 ప్లేసెస్ ఏంటని అడిగారు. 50 ప్లేసెస్లో ఉమాంగ్ అనే ఒక ప్రోగ్రామ్ న్యూస్లో నిలిచింది. ఉమాంగ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఒక రంగోలీ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. రంగుల వేడుకలను గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా కూడా జాతీయ బాలికా దినోత్సవం రోజున ఉమాంగ్ పేరుతో రంగోలీ ఫెస్టివల్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్గా ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా జాతీయ బాలికా దినోత్సవం రోజున రంగోలీ వేడుకలు, సో రంగుల పోటీలు జరిగాయి. ఏ పేరుతో అంటే ఉమాంగ్ అని గుర్తుంచుకోండి. సో ప్రతి ఏటా కూడా జనవరి 24వ తేదీ అంటే నిన్నటి రోజున ప్రతి ఏటా కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా, యాక్చువల్గా భారత ప్రధాని చేతుల మీదుగా అని గుర్తుంచుకోండి. ఇక్కడ బాల పురస్కార్ వేడుక కూడా జరుగుతుంది. పురస్కారాల ప్రదానం జరుగుతుంది. బాల పురస్కార్ అనేది మనకి బాలికలకు సంబంధించి జనవరి 24th రోజున అవార్డు సెరమనీ జరుగుతుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం 29 మంది బాల పురస్కార్ గ్రహీతలుగా వార్తలు ఇచ్చారు. అందులో మాత్రం మన తెలుగు చిన్నారి పేరు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళంకి సంబంధించి జి హరిప్రియ, గురుగు హరిప్రియ అని గుర్తుంచుకోండి. హరిప్రియ బాల పురస్కార్ గ్రహీతగా నిన్నటి రోజున వార్తలు ఇచ్చారు. భారత ప్రధాని చేతుల మీదుగా స్వీకరించడం జరిగిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో జాతీయ బాలికా దినోత్సవానికి సంబంధించి థీమ్ గుర్తుంచుకోండి, ఏ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి, ఉమాంగ్ ప్రోగ్రామ్ని గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఉమాంగ్ అనేది రంగోలీ ఫెస్టివల్, ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో బాల పురస్కార్ ఈ సంవత్సరం 29 మంది ఉంటే అందులో మన తెలుగు ప్రాంతానికి సంబంధించి హరిప్రియ, ఆ చిన్నారి పేరు గుర్తుంచుకోండి. శ్రీకాకుళం పొన్నం ప్రాంతానికి సంబంధించిన ఒక చిన్నారి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సౌకర్యాల కోసం పెట్టుబడులు పెట్టే ఒక బ్యాంక్ ఆసియాకి సంబంధించి. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇటీవల $150 మిలియన్ ప్రత్యేకంగా డాటా సెంటర్ల ఏర్పాటు కోసం ఖర్చు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. డాటా సెంటర్స్ ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ సాంకేతిక రంగానికి ప్రత్యేక ప్రోత్సాహాలు చేయుతనివ్వాలని చెప్పేసి ఆసియా ఖండంలోని కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో డాటా సెంటర్స్ ఏర్పాటు కోసం ఇటీవల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తంలో నిధులను ఖర్చు చేయనున్నట్టుగా ప్రకటించారంటే $150 మిలియన్ అని గుర్తుంచుకోండి. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, అంత పెద్ద ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ ఏం కాదు. బట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఒక అంతర్జాతీయ బ్యాంకు, ఆసియా ఖండానికి సంబంధించి అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో సో పెద్ద అగ్రహారం అంటారు. అగ్రహారం అనే ఒక ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ జలాశయం వార్తలో నిలిచింది. భూగర్భ జలాశయం అంటాం. భూగర్భ జలాశయం అంటే వాటర్కి సంబంధించింది అన్నట్టు. భూగర్భం అంటే
మనకు భూమి ఎర్త్ లోపల. యాక్చువల్గా దీని ఎక్స్కవేషన్ ఇటీవల పూర్తయింది. చాలామంది ఏమనుకున్నారంటే ఇది ఒక సొరంగ మార్గంగా భావించారు, కానీ దీని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన ఆర్కియాలజిస్టు పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే, సో ఇది 1890 ఇయర్లో బ్రిటిష్ ప్రభుత్వం వారి అవసరాల కోసం నిర్మించుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ జలాశయం లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని కొన్ని సందర్భాలు చెప్తున్నారు, లేదా భూగర్భంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక జలాశయం అని కూడా చెప్పడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల సో బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జలాశయం ఇటీవల బయటపడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏవైనా పురాతన వస్తువులు కానీ పురాతన తవ్వకాల్లో బయటపడిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ఏ ఇష్యూ అయినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే పోటీ పరీక్షలో హిస్టరీకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో పురస్కారాలకి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం జనవరి 23. మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. గడిచిన సంవత్సరం నుండి చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ జనవరి 23 రోజు చూసాము, ఈ ఇయర్ జనవరి 23 చాలా ఇంపార్టెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పరాక్రమ్ దివస్గా మనం సెలబ్రేట్ చేస్తుంది భారత ప్రభుత్వం. అలాంటిది ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం రోజున హోలోగ్రామ్ స్టాచ్యూ కూడా వార్తలు ఇచ్చింది. ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం రానున్న సంవత్సరం వరకల్లా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఒక నమూనాని, ఒక హోలోగ్రామ్, ఒక 3D టెక్నాలజీ ఆధారంగా ఒక హోలోగ్రామ్ ఇమేజ్ని మనం చూసాం. ఇక్కడ ప్రతి ఏటా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం రోజున భారత ప్రభుత్వం ప్రదానం చేసే ఒక పురస్కారం ఉంటుంది. ఆ పురస్కారం గురించి లాస్ట్ టైం డిస్కస్ చేశాము. ఇక్కడ మరొకసారి చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ పైన ప్రశ్న అడుగుతారంటే, ఆపద ప్రబంధన్ పురస్కార్ అనేది ఎవరి జన్మదినం రోజున ప్రదానం చేస్తారు అంటారు. ఆపద ప్రబంధన్ పురస్కార్. ఆపద అంటే డిజాస్టర్. సో డిజాస్టర్ సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం రోజున ప్రతి ఏటా కూడా భారత ప్రభుత్వం ఆపద ప్రబంధన్ పురస్కార్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన సంస్థలకు, వ్యక్తులకు 2 కేటగిరీస్, ఒకటి మనకు ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో, ఒకటి ఇండివిజువల్ కేటగిరీలో పురస్కారాలు ఇస్తారు. ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో, సంస్థల కేటగిరీలో గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతగా ఇన్స్టిట్యూషన్ కేటగిరీలో వార్తలు గుజరాత్ రాష్ట్రం గుర్తుంచుకోండి. అండ్ ఒక పర్సన్ కేటగిరీ, ఇండివిజువల్ కేటగిరీలో వినోద్ శర్మ పర్సన్ కేటగిరీ. ఇతను యాక్చువల్గా వైస్ చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వైస్ చైర్పర్సన్ ఏ సంస్థకి సంబంధించి అంటే సిక్కిం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉంటుందో సిక్కిం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్న వినోద్ శర్మ గారు పర్సన్స్ కేటగిరీలో, సో ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో గుజరాత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్తలు నిలిచింది. యాక్చువల్గా జనవరి మంత్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న డేస్ ఉంటాయి మనకు. జనవరి 23వ తేదీ నుండి మొదలు పెడితే జనవరి 26వ తేదీ వరకు మాత్రం చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న డేస్ ఉంటాయి. ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం జనవరి 23. జనవరి 24 వచ్చేసి జాతీయ బాలికా దినోత్సవం, ఇందాక మనం డిస్కస్ చేసాం. జనవరి 25 ఈ రోజు ప్రత్యేకత ఏంటి, జాతీయ ఓటరు దినోత్సవం. అది ఓటర్ దినోత్సవానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మీరు లింక్ చేసుకోండి, ఎందుకంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటర్కి సంబంధించి కొన్ని రాజ్యాంగ సవరణ పైన కూడా ప్రశ్న అడుగుతారు. అండ్ జనవరి 26 ఇంకా ఇంపార్టెన్స్ ఉన్న డే, జాతీయ స్థాయిలో మనకు గణతంత్ర దినోత్సవ వేడుకలు. సో కంటిన్యూ 4 డేస్ పైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి 19 years ఆఫ్ ఏజ్, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం తన గురించి. గ్రేటా థెన్బర్గ్ ఏ దేశానికి సంబంధించింది అంటారు, స్వీడన్కి సంబంధించిన చిన్నారి. స్వీడన్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వ్యవసాయ చట్టాల గురించి వివాదాలను మనం డిస్కస్ చేసినప్పుడు వివాదాస్పదమైన ఒక పర్యావరణవేత్త, ఒక చిన్నారి గ్రేటా థెన్బర్గ్ గారి గురించి చూసాం మనం. గ్రేటా థెన్బర్గ్ అంతకుముందు ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఒక ఆందోళనకి కూడా ప్రత్యేక మద్దతు ఇచ్చారు. అలాంటి గ్రేటా థెన్బర్గ్ ఒక పర్యావరణవేత్త, చిన్నారి అని గుర్తుంచుకోండి. తన పేరిట యాక్చువల్గా తన పేరుని ఒక జీవికి నామకరణం చేయడం జరిగింది. యాక్చువల్గా గుడిష్ ఇది ఒక జీవి. ఇటీవల పనామా అనే ఒక అటవీ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్లో శాస్త్రవేత్తలు, సో జువాలజిస్టులు ఒక నూతన వేరియంట్, ఒక కప్పను ఆనవాళ్ళను కనుగొనడం జరిగింది. ఆ కప్పకి గ్రెటా థెన్బర్గ్ పేరుని నామకరణం చేశారు.
క్రిస్టమిస్ గ్రెటా థెన్బర్గే ఇటీవల వార్తలు నిలిచిన క్రిస్టమిస్ గ్రెటా థెన్బర్గే అనే ఒక కప్ప ఎక్కడ బయటపడిందంటే పనామా ఫారెస్ట్ ఏరియా, స్విట్జర్లాండ్. ఆ కప్పకి శాస్త్రవేత్తలు ఎవరి పేరుతో నామకరణం చేశారు? పర్యావరణవేత్త అయిన గ్రెటా థెన్బర్గ్, స్వీడన్ కి సంబంధించిన ఒక చిన్నారి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక చిన్నారి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ ఆర్ నాగస్వామి గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక పురాతత్వ శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్, ఎట్ ద సేమ్ టైం ఎపిగ్రఫీ. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎపిగ్రఫీ. హిస్టరీలో మీరు శాసనాల గురించి చూస్తూ ఉంటారు. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. స్టడీ ఆఫ్ కాయిన్స్ ఏమో న్యూమిస్మాటిక్స్. సో ఇక్కడ పురాతత్వ ఆర్కియాలజిస్ట్, పురాతత్వ శాస్త్రవేత్త అండ్ తమిళనాడు రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీకి సంబంధించి మొట్టమొదటి సంచాలకులు, డైరెక్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక హిస్టోరియన్, ఆర్కియాలజిస్ట్ ఆర్ నాగస్వామి గారు. తనకి 2018 సంవత్సరంలో తన ప్రతిభను, తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. అలాంటి నాగస్వామి గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి దేశవ్యాప్తంగా అంటే సో హిస్టరీకి సంబంధించి లేదా ఆర్కియాలజీకి సంబంధించి ప్రముఖ ఎపిగ్రఫిస్ట్, ఆర్కియాలజిస్ట్ నాగస్వామి గారు, తమిళనాడు రాష్ట్రం, తనకి సంబంధించి 2018 సంవత్సరం పద్మభూషణ్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. పద్మ పురస్కార గ్రహీతలు మరణిస్తూ వార్తలు నిలిస్తే వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ప్రజక్తా కోలి ప్రముఖ పర్యావరణవేత్త అని చెప్పొచ్చు. తను యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్యావరణానికి సంబంధించి చాలా అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ప్రజక్తా కోలి ఇండియాకి సంబంధించిన ఒక అమ్మాయి. సో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఎన్వైరన్మెంట్ పరంగా అవేర్నెస్ కల్పిస్తున్న ప్రజక్తా కోలిని ఒక అంతర్జాతీయ సంస్థ యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ఎవ్రీ ఇయర్ కూడా న్యూస్లో నిలుస్తుంది. రానున్న రోజుల్లో వితిన్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో కూడా వార్తలు నిలుస్తుంది. UNDP ఎవ్రీ ఇయర్ కూడా మనకు HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం మానవాభివృద్ధి సూచి నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో మనం వార్తలు చూడబోతున్నాం. సో రానున్న రోజుల్లో కూడా ఒక సూచి రాబోతుంది మనం. అప్పుడు UNDP హెడ్ క్వార్టర్ అక్కడ న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. UNDP ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. ఈ సంవత్సరానికి గాను ప్రజక్తా కోలి గారిని సో ఇండియాస్ యూత్ ఛాంపియన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఛాంపియన్గా గుర్తిస్తూ ప్రత్యేకంగా ఒక ప్రకటన చేసింది. ఇండియాకి సంబంధించి యూత్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ లేదా యూత్ ఎన్వైర్న్మెంట్ ఛాంపియన్గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే ప్రజక్తా కోలి. UNDPకి సంబంధించి పర్యావరణం విషయంలో ఒక ప్రత్యేక గుర్తింపని గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రజక్తా కోలి తనకి సంబంధించి మీరు ప్రజక్తా కోలి అని యూట్యూబ్లో చూసినా కూడా తనకు సంబంధించి చాలా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి న్యూస్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మరొక అంశం వినోదానంద్ ఝా గారు నూతన చైర్పర్సన్గా వార్తలు నిలిచారు. ఏ సంస్థకి సంబంధించి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అథారిటీకి సంబంధించి నూతన చైర్పర్సన్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే వినోదానంద్ ఝా. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక యాక్ట్ గుర్తుంచుకోండి. ఏదైనా చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అథారిటీ అనేది ఒక చట్టం ఆధారంగా ఏర్పడింది, ఒక స్టాచ్యుటరీ బాడీ. సో ఏ యాక్ట్ అంటే 2002 సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అథారిటీ ఒక సంస్థ పనిచేస్తుంది న్యూఢిల్లీ ప్రధాన కారణంగా. మనీ లాండరింగ్ ని ప్రివెంట్ చేయాలి. మనీ లాండరింగ్ మీరు ఎకానమీ నేర్చుకుంటారు. సో దేశం నుండి అక్రమంగా డబ్బులు ఏవైతే ఉంటాయో దేశం దాటి మరొకసారి అక్రమ మార్గంలో దేశంలోకి రావడం, మనీ లాండరింగ్ సంబంధించి మనీ లాండరింగ్ ని అడ్డుకట్ట వేయాలి, నిరోధించాలని చెప్పేసి ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకి చైర్పర్సన్ గా వినోదానంద్ ఝా గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. భారత ప్రభుత్వం తన్ని మించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఈరోజు లాస్ట్ టాపిక్. సో ఇక్కడ వార్తలు ఇచ్చిన ఒక జట్టు, ఆ జట్టు ఏంటంటే లడక్
విమెన్స్ టీమ్ అని గుర్తుంచుకోండి. ఇటీవల లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను 9th నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ అనే ఒక టాపిక్ చెప్పాను. 9th నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్, జాతీయ ఐస్లో ఆడే ఒక హాకీ టోర్నమెంట్ అన్నట్టు. ఎక్కడ జరిగింది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లాహోల్ అండ్ స్పిటి వేదికగా ప్రారంభమైన ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంపియన్షిప్ విజేతగా వార్తలు ఇచ్చిన జట్టు ఏదంటే లడక్ జట్టు. లడక్కి సంబంధించిన విమెన్స్ జట్టు. సో నేషనల్ ఐస్ హాకీ విమెన్స్ టోర్నమెంట్ ఇది. సో లడక్ విమెన్స్ టీమ్ ఆఫ్ ఐస్ హాకీ టోర్నమెంట్ విజేతగా వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. సో ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం మనం. సో ర్యాపిడ్ చూస్తే ఫస్ట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసింది పెరూకి సంబంధించి. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశం ఎన్వైర్న్మెంట్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. దీనికి కారణమైన అగ్నిపర్వతం విస్ఫోటనం అవన్నీ ఒకసారి ఇక్కడ లింక్ చేయడం జరిగింది. వాటి లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రదేశాలను ఇక్కడ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్, సో రక్షణ రంగ దిగుమతులకి సంబంధించి మరొక రక్షణ రంగ దిగుమతి AT4 అనే ఒక ప్రత్యేకమైన తుపాకీ మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నాం? స్వీడిష్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? యాంటీ ఆర్మర్ వెపన్. ఇది ఒకటి లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో రక్షణ రంగ దిగుమతులు ఏవేవైతే మనం చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మేము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో డ్రోన్లపై, ప్రైవేట్ డ్రోన్లపై మరియు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటే స్పోర్ట్స్ యూటిలిటీ కోసం ఉపయోగపడే ఎయిర్ క్రాఫ్ట్ల పైన నిషేధాజ్ఞలను విధిస్తూ UAE వార్తలు నిలిచింది. ఎందుకంటే ఇటీవల అక్కడ జరుగుతున్న చోటు చేసుకున్న కొన్ని హింసాత్మకమైన ఘటనలు. సో భారతదేశం అనేది ప్రపంచంలో దోసకాయల ఎగుమతిలో నెంబర్ 1 పొజిషన్ ఉందని చెప్పేసి అపెడా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఒక ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్లాస్టిక్ పార్క్ అనే ఒక అంశం మనకి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు వద్ద ప్లాస్టిక్ పార్క్, అతిపెద్ద ప్లాస్టిక్ పార్క్ కేంద్ర ప్రభుత్వము మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటిని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో నీతి ఆయోగ్ మరియు రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా విడుదల చేసిన ఒక రిపోర్ట్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బ్యాంకింగ్ రంగంలో ప్రియారిటీ ఇవ్వాలని చెప్తూ కొన్ని సూచనలు ఇచ్చే ఒక నివేదిక. అండ్ నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి IIT గౌహతి చేసిన పరిశోధన. అండ్ నెక్స్ట్, సో మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికా దినోత్సవం నిన్నటి రోజుకి సంబంధించి దేశవ్యాప్తంగా నిన్న జరిగిన చోటు చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ ఇక్కడ ఒక పర్సన్ గురించి డిస్కస్ చేసాం, హరిప్రియ. సో జాతీయ బాల పురస్కార గ్రహీతగా, అట్ ద సేమ్ టైం ఉమాంగ్ ఈవెంట్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు. అండ్ నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆసియా ఖండంలోని దేశాల్లో దాదాపు $150 మిలియన్ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి చేయబోతున్న ప్రక్రియ. అండ్ ఒక భూగర్భ జలాశయం వైఎస్ఆర్ కడప డిస్టిక్ రాష్ట్రీయ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జాతీయ ఆపద ప్రబంధన పురస్కార్ గ్రహీతలుగా ఇన్స్టిట్యూషన్ పర్సన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, గ్రెటా థెన్బర్గ్ పేరిట ఒక కప్ప వార్తలు నిలిచింది స్విట్జర్లాండ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఆర్ నాగస్వామి గారు వార్తలు ఇచ్చారు, మరణిస్తూ వార్తలు ఇచ్చారు. పురాతత్వ శాస్త్రవేత్త, ఎపిగ్రఫిస్ట్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, ప్రజక్త కోహ్లీ ఒక యూట్యూబర్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా UNDP ప్రత్యేక గుర్తింపుతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అథారిటీకి సంబంధించి వినోదానంద్ ఝా గారు నూతన చైర్పర్సన్గా నియమితులతో వార్తలు ఇచ్చారు, యాక్ట్ 2002. అండ్ నెక్స్ట్, క్రీడలకు సంబంధించి ఒక టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. జాతీయ ఐస్ హాకీ విమెన్ ఛాంపియన్షిప్ సంబంధించి 9th ఎడిషన్ విజేతగా లడక్. ఎక్కడ జరిగాయి? హిమాచల్ ప్రదేశ్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.